అనగనగా ఒక ఇంట్లో తుని పిచ్చుక దాని పిల్లలు కరీనా కత్రీనాతో కలిసి ఉండేది. వర్షాలకు ఇంటి పైకప్పు బాగా పాడయింది. ఇప్పుడు బాగు చేయించడానికి సరిపడా డబ్బు కూడా లేదు. ఏం చేయాలి? ఒక పని చేద్దాం. ఇప్పుడు ఎలాగో వర్షాలు తగ్గుముఖం పట్టాయి కాబట్టి పుచ్చకాయల పంట వేద్దాం. వేసవికాలం పుచ్చకాయలు బాగా అమ్ముడవుతాయి కాబట్టి అప్పుడు వచ్చిన డబ్బుతో ఇల్లు బాగు చేపిస్తాను. తూనీ పిచ్చుక అనుకున్నట్టుగానే పుచ్చకాయల పంట వేసి బాగా కష్టపడడంతో పుచ్చకాయలు బాగా పండాయి. పండిన పుచ్చకాయలన్నీ తూనీ పిచ్చుక ఊరిలోకి తీసుకెళ్ళి అమ్మడం మొదలుపెట్టింది. పుచ్చకాయలండి పుచ్చకాయలు, తీయని పుచ్చకాయలు, మందులు వేయని పుచ్చకాయలు, ఆర్గానిక్ పుచ్చకాయలు, పుచ్చకాయలమ్మ పుచ్చకాయలు. తూనీ పిచ్చుక ఎండలో కష్టపడి పుచ్చకాయలు అమ్మేది. అవి తీయగా ఉండటం వల్ల పక్షులన్నీ వచ్చి బాగా కొనేవి. కత్రీనా, మన పుచ్చకాయల వ్యాపారం చాలా బాగా సాగుతుంది. డబ్బు కూడా బాగా మిగులుతుంది. నాకెంతో సంతోషంగా ఉంది కత్రీనా. 2 రోజుల్లో మన ఇల్లు కూడా బాగు చేయించడం మొదలు పెడదాం. వ్యాపారం బాగా జరుగుతుందా అమ్మా? చాలా సంతోషం. కానీ అమ్మా, మనం పైకప్పు ఇప్పుడే బాగు చేయించాలమ్మా. మన కరీనా ఈ వేడి తట్టుకోలేకపోతుంది. ఇంకా 2 రోజులంటే చాలా కష్టమమ్మా. అర్జెంటుగా చేపిద్దాము. సరే కత్రీనా, రేపు పుచ్చకాయలు అమ్మి వచ్చిన వెంటనే ఆలోచిద్దాము. మరుసటి రోజు కూడా పుచ్చకాయలు బాగా అమ్ముడవుతాయి. ఆ వచ్చిన డబ్బుతో తూనీ పిచ్చుక ఇంటిని బాగు చేయించడం మొదలు పెడదాం అనుకుంటూ ఇంటికి వెళ్తుంది. అమ్మా, నువ్వు వెళ్ళిన తరువాత పైకప్పు పడిపోయిందమ్మా. ఎండవేడి లోపలికి రావడంతో కరీనా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడేం చేద్దామమ్మా? కరీనా లే అమ్మా. అయ్యో, నా బంగారు తల్లి, ఇలా అయిపోయావేంటే? కత్రీనా, నువ్వు చెల్లిని చూస్తూ ఉండు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తాను అంటూ తూనీ పిచ్చుక వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తుంది. హాయ్, నా పేరు లూకా. నేను గుర్తున్నానా మీ అందరికీ? సరే, ఏమైంది కరీనా నీకు? నేను చూస్తాను. డాక్టర్ లూకా కరీనాను చెక్ చేసి, మీ అమ్మాయికి వడదెబ్బ బాగా తగిలింది. ఇప్పటికి ఒక ఇంజెక్షన్ ఇస్తాను. తరువాత నీడగా ఉన్న ప్లేస్కి తీసుకువెళ్ళండి. ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం. లూకా ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కత్రీనా, నువ్వు కరీనాకి జ్యూస్ ఇంకా వాటర్ ఇస్తూ ఉండు. నేను వెళ్ళి ఎక్కడైనా నీడగా ఉన్న ఇల్లు దొరుకుతుందేమో చూసి వస్తాను. తూనీ పిచ్చుక నీడ కోసం వెతుకుతూ చుచ్చు కాకి ఇంటికి వెళ్ళింది. కాకి మిత్రమా, మా ఇంటి పైకప్పు పాడవటం వలన ఎండ వడగాలి నేరుగా ఇంట్లోకి పడుతున్నాయి. దాని వలన పిల్లలిద్దరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కరీనా అయితే చావు బతుకుల మధ్యలో ఉంది. ఒక 2 రోజులు మీ ఇంట్లో మమ్మల్ని ఉండనిస్తే నేను నా ఇల్లు బాగు చేయించుకుంటాను. ఏంటి, మీరు ముగ్గురు వచ్చి మా ఇంట్లో ఉంటారా? మా ఇల్లు మాకే సరిపోదు. మీరు వచ్చి ఉంటే ఇంకా ఇరుకవుతుంది. అదేం కుదరదు. ఇంకా బయలుదేరు. కాకి మాటలకు బాధపడుతూ పిచ్చుక చోటు చిలుక దగ్గరికి వెళుతుంది. రాతు నీరా, చుచ్చు కాకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. ఈరోజు మా ఇంటికేమో చుట్టాలు వస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి సరిపోదు. ఏమనుకోవద్దు మరి. అక్కడ నుండి బయలుదేరిన తుని పిచ్చుక తన పొలంలోకి వెళ్తుంది. ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవ్వరూ సహాయం చేయడం లేదు. అలా ఏడుస్తున్న తుని పిచ్చుకకు ఒక వింతైన గొంతు వినబడి అటుగా వెళ్తుంది. ఎవరు ఈ వింతైన గొంతుతో మాట్లాడేది? తుని పిచ్చుక, నేను మాయా పుచ్చకాయని. నీ పొలంలోనే పండాను. నువ్వే నన్ను నీళ్లు పోసి పెంచావు. ఎందుకు అలా ఏడుస్తున్నావు? నీకు ఏం కష్టం వచ్చింది? నాతో చెప్పు, నేను తీరుస్తాను. ఏమిటి మాయా పుచ్చకాయ అంటే ఏమిటి?
నాకు మాయలు మంత్రాలు వచ్చు తుని పిచ్చుక. నీ కష్టం ఏదైనా సరే నేను తీర్చగలను. నాతో చెప్పు. మొన్న వర్షాకాలంలో పడిన వర్షాలకు నా ఇల్లు పైకప్పు పాడైపోయింది. ఇప్పుడు అది మొత్తం కూలిపోయింది. దాని వలన ఎండ లోపలికి నేరుగా పడడంతో నా పిల్లలిద్దరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. నా చిన్న కూతురికైతే ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఏదైనా నీడగా ఉండే ఇల్లు కోసం వెతుకుతున్నాను. నాకెవరూ సహాయం చేయటం లేదు. నువ్వు మాయా పుచ్చకాయవు కదా, నాకేదైనా సహాయం చేయగలవా? తప్పకుండా చేస్తాను తుని పిచ్చుక. నువ్వు వెళ్ళి నీ పిల్లలిద్దరినీ తీసుకొనిరా. మీరు వచ్చేలోపు నేను పెద్దగా అవుతాను. అప్పుడు మీరందరూ నా బొజ్జలోనే ఉండొచ్చు. ఈ వేసవి అంతా మీకు చాలా చల్లగా ఉంటుంది. చాలా సంతోషం మాయా పుచ్చకాయ్. నేను వెంటనే వెళ్ళి నా పిల్లలిద్దరిని ఇక్కడికి తీసుకుని వస్తాను. పిల్లలు, మీకు మంచి శుభవార్త. మీ ఇద్దరిని ఇప్పుడు నేను ఒక మాయా ఇంట్లోకి తీసుకుని వెళ్తాను. పదండి. రండి పిల్లలు, ఇదే మనం ఉండబోయే ఇల్లు. సుస్వాగతం పిల్లలు. రండి, అందరూ వచ్చి నా బొజ్జులోకి వెళ్ళండి. ఈ వేసవి అంతా మీకు చల్లగా ఉంటుంది. ఇదంతా భలే ఉందమ్మా. చాలా చల్లగా ఉంది. ఇక్కడ నాకు బాగా నచ్చింది. అమ్మా, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. కామాన్ ఫ్రెండ్స్, కత్రినాతో కలిసి పాడండి. ఒకటి ఒకటి కలిస్తే రెండు. నువ్వు కదలకుండా అలాగే ఉండు. మీ మనసు నా పాట వింటూ చల్లగుండు. వినకుండా వెళ్ళిపోతే నాకు ఒళ్ళు మండు. వామో పిల్లలు, ఎవరి పాట పాడేది? ఇలాంటి పాటలు పాడి నన్ను భయపెట్టకండి. అలా పిచ్చుక మాయా పుచ్చకాయలో ఉంటూ తన ఇల్లు బాగు చేసుకుంది.